ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ओम वाग्देवी च विद्महे वीणापाणी च धीमहि तन्नो ज्ञानसरस्वती प्रचोदयात्। ओम वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो कात्यायनाय विद्महे कन्याकुमारी च धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात्। ओम दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचंद्र प्रचोदयात्। ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। ओम ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोपरि ब्रह्मे शिवो जय बोलो जगदम्बा माता की जय, माता की जय। राम राम। నిజామాబాద్ నగరంలోని ఇందూర్గఢ్లో నిర్మించబడిన జగదంబ సేవాలాల్ మహారాజ్ యొక్క ఆలయంలో ఈరోజు ప్రథమగా పున్నమ రోజున పూజా కార్యక్రమం నడిచింది. మరి ఈ ఇందూర్గఢ్లోని జగదంబ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రతి పున్నము అమాస రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. నగరంలోని
కాక అందరూ ఈ నిజామాబాద్ జిల్లాలో సంబంధించిన ఎవరైనా కానీ ఈ సేవాలాల్ మహారాజ్ జగదంబయాడి యొక్క పూజకు అనుగ్రహం పొందుటకు అందరూ ఎవరికి సాయం తోచినట్టుగా వాళ్ళు అన్నదానం కార్యక్రమానికి సహకరించి ఆలయ కమిటీకి వారి చంద రూపంలో ఇస్తే అందరూ అన్నదానంకు అర్హులు కాబట్టి అందరూ అన్నదానం కోసం చందలు వేయవలసిందిగా కోరుచు మరి సేవాలాల్ మహారాజ్ జగదంబయాడి యొక్క అనుగ్రహం ఈ నిజామాబాద్ నగర ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ అనుగ్రహమై అందరికీ ప్రవేశించి అందరికీ మంచి చదువులో కానీ నాయకత్వంలో కానీ అందరికీ ప్రసాదించాలని నాయకత్వం ప్రసిద్ధించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ఆలయ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జగదంబాదేవి సేవాలాల్ మహారాజ్ గారి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగినది. ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో మొట్టమొదటి సేవాలాల్ మందిరం మరియు జగదంబాదేవి మందిరాన్ని నిర్మించుకోవడం జరిగినది. ఇక్కడ కాలనీ వాసులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆలయ కమిటీ అధ్యక్షుల గారికి, కార్యదర్శుల గారికి, నాయకులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి నిజామాబాద్లో ఏకైక మందిరాన్ని మనమందరం కలిసి స్థాపించుకున్నాము. ఇట్టి ఆలయానికి అందరూ ప్రతినిత్యము రావాలని చెప్పేసి కోరుతూ అదేవిధంగా ఇట్టి ఆలయంలో అమాస పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం అనేది ప్రోగ్రాం తయారు చేశారు. అట్టి ప్రోగ్రాంకి అందరూ ఆహ్వానితులై విరాళం మాదిరిగా ఆ రోజు అన్నదాన ప్రసాదం కొరకు అన్నదాన వితరణ కొరకు ఎంతో తోచిన కాడికి వారు ఇక్కడ విరాళం ఇచ్చి రసీదు తీసుకొని మరి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా అందరికీ ప్రార్థన చేస్తూ మరి ఈరోజు మొదటి అన్నదాన కార్యక్రమానికి మేము ఇక్కడ రావడం జరిగినది. ఈ ఆలయంలో ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. ఒక గంట సేపు కూర్చొని వెళ్తే వారికి మరి జగదంబాదేవి కోరుకున్న ఆశీర్వాదం ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా భక్తులు కూడా ప్రతినిత్యము ఉదయం సాయంత్రం వచ్చి ఒక 2 నిమిషాలు మనసారా ప్రార్థన చేసి వెళ్ళవలసిందిగా కోరుతూ మరి ఈ నిర్మాణానికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై బంజారా. జై జగదంబయాడి. ఈరోజు నిజామాబాద్ నడిబొడ్డున అర్బన్లో ఇందూర్గఢ్ ఆలయంలో పున్నము నాడు అన్నదాన కార్యక్రమము మన ఆలయ కమిటీ నుంచి ఈరోజు స్టార్ట్ చేసినాము. ప్రతి తాండా, కార్బారీ, నాయక్, దావో, షానక్ అందరూ కూడా మా ఆలయ కమిటీ నుంచి వాళ్ళకు ఉదయపూర్వకంగా నమస్కారము. మరియు ఆల్ ఎంప్లాయీస్ కూడా దీనికి బాగా సహకరించి ఇది చేసినారు. మన రాజకీయ నాయకులు కూడా అందరు సహకరించి మనకు కట్టినారు. కాబట్టి ఈ అర్బన్లోనే తొలి గుడి కాబట్టి ప్రతి పుణ్యం నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మీరు వచ్చి ఇక్కడ ఆలయ కమిటీ దగ్గర మీ పేరు నామం పెడితే మీ గోత్రనామము పేరుతో అర్చన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆలయ కమిటీలో వచ్చి మీ సహకరించాలని మేము కోరుతున్నాము. మళ్ళీ ఇంకోటి, దీనికి అందరూ కూడా ఆహ్వానితులే. మీరందరూ కూడా ప్రతి మంగళవారము, శుక్రవారం రోజు ఇక్కడ కుంకుమార్చన పూజ ఉంటుంది. మా బామన్ గారు చేస్తారు. మీరందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా వచ్చి మీ పేరు గోత్రనామాలు చెప్తే మా అయ్యగారు మీ పేరు గోత్రనామాలు చేసుకుంటా మీకు మంగళవారము, శుక్రవారము ఇక్కడ కుంకుమార్చన పూజ జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో మన మహిళా లోకం వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంని సక్సెస్ చేసి మీరు పాల్గొని ఈ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలా. జగదంబ మనం ఉట్టి చేతులతో వస్తే మనకు చేతుల నిండా ఇచ్చి పంపించే జగదంబ మాత చాలా మహిమగల్ల మాత, మీ కొంగు బంగారం చేసే మాత. కాబట్టి మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతూ జై సేవలాల్.